నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద వైద్యము కరోనాకు పెద్ద సంచలనం కలిగిస్తోంది. దీనిపైన స్టాండ్ నేను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సైంటిఫిక్గా దీన్ని స్టడీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ మాట్లాడాను. ఈ ఆనందయ్య ఆయుర్వేద వైద్యంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు కృష్ణపట్నంలో, నెల్లూరులో ఉన్న చాలామంది విఘ్నులతో, మిత్రులతో, శాస్త్ర పరిజ్ఞానం పట్ల నమ్మకం ఉన్న వారితో కూడా మాట్లాడాను. మనకు ఇలాంటి కషాయాలు, మందులు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. దీన్ని నమ్మేవారు ఉంటారు, పెద్ద ఎత్తున వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం చేసేవారు ఉంటారు. అదే సమయంలో ఇది అశాస్త్రీయము, ఇది మూఢనమ్మకము అని కొట్టిపారేసేవారు ఉంటారు. ఇలాంటి రెండు రకాల వారున్న సందర్భంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పైన ఏ వైఖరి తీసుకోవడం కరెక్ట్? ఈ వైఖరి తీసుకునే ఈ సమయంలో ఉన్న సమాచారం బట్టి ఏ వైఖరి తీసుకోవాలి? ఇందులో పూర్తిగా ఇది అశాస్త్రీయమని వెంటనే మనం కొట్టిపారేస్తానికి వీల్లేదు. ఎందుకంటే ఇది అతను ఒకే పెద్ద ఆయుర్వేద వైద్య శాస్త్రలో పనిచేస్తున్న ఆయుర్వేద కౌన్సిల్లోనో ఆసుపత్రిలోనో పనిచేస్తున్న వారు కాకపోవచ్చు. కానీ ఆయుర్వేదంలో రెండు రకాల శాఖలు ఉంటాయి. ఒకటేమో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ఆయుర్వేద వైద్య శాస్త్ర పరిశోధన కేంద్రాల్లో పనిచేసేవారు. రెండవది ఆయుర్వేదం అనేది సాంప్రదాయకంగా ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలోనైతే ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద ఔషధశాలే. సో ఆ రకమైన ఆయుర్వేదం కూడా ఉంటుంది. వారసత్వంగా తండ్రులు, తాతల నుంచి ఈ ఆయుర్వేదాన్ని పాటిస్తూ, ప్రచారం చేస్తూ 10 మందితో పంచుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ కృష్ణపట్నం ఆనందయ్య చూస్తుంటే ఆయన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుల్లో ఒకరిగా కనబడుతున్నారు. అందువల్ల ఇప్పటి ఆయుర్వేదం అనేది పూర్తిగా శాస్త్ర విజ్ఞానం. సో ఆయుర్వేదంలో మరింత పరిశోధన జరగాలని కోరుకోవడం తప్పలేదు. కానీ ఆయుర్వేదం సైన్సే కాదు అని ఎవరైనా అంటే అది పొరపాటు. సో ఆయుర్వేదం కూడా ఒక వైద్య శాస్త్రము. ప్రతి వైద్య శాస్త్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. సో అందువల్ల సమ్మరీగా ఆయుర్వేదాన్ని కొట్టిపారేసే స్టాండ్ కరెక్ట్ కాదు. అందువల్ల ప్రైమా ఫేసి ఇది అశాస్త్రీయము, ఇక దీంట్లో ఏమీ లేదు అని మనం వెంటనే కొట్టిపారేయకూడదు. అందుకొరకే దీన్ని శాస్త్రీయమైన అధ్యయనం జరపాలి. అలా జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది అని నేను ఇదివరకే మాట్లాడాను. సో ఆ వీడియో కూడా మీకు ఈ ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. సో ఇందులో నాకు కనిపించిన ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి, చాలామంది ఇలాంటి మందులు తయారు చేసేటప్పుడు దాని చుట్టూ ఒక మిస్టరీ అల్లుతారు. ఇది మాకు ఎవరో మా తాత ముత్తాతలకు ఏదో ఒక ఋషి కలిసి దీని మంత్రం చెప్పి మాకిచ్చారు, ఇది మేము ఎవరికీ చెప్పకూడదు, ఇది రహస్యము అని చెప్తూ ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఈ ఆనందయ్య దీన్ని ఓపెన్గా దీంట్లో ఎలాంటి మిస్టరీ లేదు. సో మన సమాజంలో ఇంట్లో వాడుతున్నటువంటి వస్తువులతోనే దీన్ని నేను తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు. అందులో ఉదాహరణకు అల్లము, బెల్లము, అలాగే తిప్పతీగ, మీకు మిరియాలు, ఇలాంటివన్నీ వాడుతున్నారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్రకృతిలో లభించేటువంటివి, ఇప్పటికే మానవ విజ్ఞానానికి అందుబాటులో ఉన్నవి. ఈవెన్ ఆధునిక ఫార్మసీ కూడా దీన్ని నేచురల్ డ్రగ్స్ అంటారు. వీటన్నిటినీ కూడా నేచురల్ డ్రగ్స్ అంటారు. చాలా శాస్త్రీయమైన పరిశోధన జరిగింది. ఇవాళ ఆలోపతి మెడికల్ సైన్సెస్ కూడా ప్రకృతిలోని ఈ మూలికల్ని, మొక్కల్ని, వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాల్ని ఇవాళ అంగీకరిస్తూ పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు కూడా ఇందులో ఎంటర్ అయ్యి వీటిని ఔషధాలుగా తయారు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు తిప్పతీగ ఉంది. తిప్పతీగ నేను కూడా డాబర్ వాళ్ళు ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లో మెన్షన్ చేయడం కూడా చూశాను. సో తిప్పతీగ అనేది మధుమేహం, డయాబెటిక్స్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది. ఇలా యాంటీవైరల్ స్వభావాలున్న, యాంటీ వైరల్ స్వభావాలున్నవి, యాంటీ బ్యాక్టీరియల్ స్వభావాలున్నాయి. ఇలా రకరకాలమైనటువంటి టాక్సిన్స్ను తొలగించేది, అంటే విష పదార్థాలని శరీరం తొలగించేది, ఇలాంటివి అనేకము మనం రోజు ఇంట్లో వాడే వాటికి ఉన్నమాట నిజం.
మనం వాడే లవంగాలు, యాలకులు, అల్లము, ఎల్లిపాయ వీటన్నిటికీ కూడా ఔషధ గుణాలు ఉన్నాడు. జీలకర్ర, మిరియాలు, సోంపు. ఇప్పుడు సోంపు ఉంది, అది డైజెస్టివ్ సిస్టాన్ని, నీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టాన్ని బాగు చేస్తుంది. అందుకే మనం భోజనానికి ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత సోంపిస్తారు. ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కూడా, ఉల్లిగడ్డ ఇప్పుడు మనం ఆహారంగా తీసుకునే అనేకము. అలాగే తిప్పతీగ, జిల్లేడు లాంటి మన ఆహారంగా, అశ్వగంధ మన ఆహారంగా నేరుగా తీసుకోకపోవచ్చు, కానీ వీటికి కూడా అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నవన్నది అందరికీ తెలిసిన విషయం. సో ఇందులో అందువల్ల ఇందులో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ను ఆయన ఓపెన్గా చెప్పడం ద్వారా వీటిని ఇన్ని రకాల ఇంగ్రీడియంట్ నేను వాడుతున్నాను అని చెప్పడం ద్వారా ఒక మంచి పని చేస్తున్నాడు. దీని చుట్టూ ఒక మిస్టరీ అల్లి, ఒక అభూత కల్పన అల్లి, ఇది ఎవరికీ తెలియదు, నాకేదో మా ముత్తాతకు ఒక మహానుభావుడు కలిసి మా చెవిలో చెప్పారు, ఇది నేను అప్పటి నుంచి మేము చేస్తున్నాం, అందువల్ల ఇది బయటికి చెప్పమంటలేడు. సో ఆ రకంగా సైన్స్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, సైన్స్ డజంట్ బిలీవ్ ఇన్ మిస్టరీ, సైన్స్ బిలీవ్ ఇన్ ఓపెన్నెస్. అందువల్ల ఇది మొదటిగా ఆయన అప్రిషియేట్ చేయాలి. మిస్టరీ లేదు. 2, దీన్ని కమర్షియలైజ్ చేయడం లేదు. ఇప్పుడు ఇదేదో మోసం, నాకు 1000 రూపాయలు ఇవ్వండి ఈ మంది ఇస్తా, నాకు 1,00,000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వండి మంది ఇస్తా అంటలేడు. ఇది ఉచితంగా ఇస్తున్నాడు, స్వార్థంగా, ఎలాంటి స్వార్థము అక్కడ లేదు. ఏమైనా ఉంటే ఈ ఇంగ్రీడియంట్ నేను ఇందులో వాడతాను, మీకు ఓపిక ఉంటే మీ దగ్గర దొరికితే తీసుకొచ్చి ఇవ్వండి అంటున్నాడు. అది కూడా కంపల్షన్ కాదు. సో ఆ రకంగా వాణిజ్యపరమైన స్వభావం దీంట్లో లేదు. 3వది, ఈ మందు పైన ఆయన గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటలేడు. ఇవాళ పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటున్నాయి. మా వ్యాక్సిన్ మేధో సంపత్తి హక్కులు మాయే, మా మందుల మేధో సంపత్తి హక్కులు మాయే, మేము ఇవి ఎవరికి వదిలీ చేయం. ఇలా ప్రపంచవ్యాప్తంగా WTO వేదిక పైన కూడా కనీసం ఈ మహమ్మారి సమయంలోనైనా మేధో సంపత్తి హక్కులను తొలగించని పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. సో ఈ కృష్ణపట్నం వైద్యుడు అలాంటి ఏమీ అంటలేడు, నేను చేస్తున్నా, మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని ఈజ్ రెడీ ఫర్ షేరింగ్ నాలెడ్జ్. సైన్స్కు ఉండే ఒక గొప్ప లక్షణం, సైన్స్ షుడ్ బి షేర్డ్. సో మానోపలైజ్ చేయడం లేదు. ఇది 3వ ప్రత్యేకత. 4వ ప్రత్యేకత ఏంటంటే, దీనికి ఈజ్ ఓపెన్ ఫర్ టెస్టింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. దీన్ని ఎవరైనా వచ్చి చూడండి, మీరు పరీక్షించండి, ప్రయోగించండి, మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. సో అందువల్ల ఈ 4 అంశాల్లో నాకు ఏ తప్పు కనబడలేదు. ఇది డెఫినెట్గా ప్రత్యేకత. ఇవాళ పాండమిక్ టైంలో ప్రజలు కూడా ఆలోచించేంటే సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్. ఇవాళ నిన్నటిదాకా ఆధునిక సైన్స్ కూడా రెమెడెసివిర్ ఉపయోగించాలన్నారు, బ్లాక్ మార్కెటింగ్ చూసాం. ఇవాళ ఆధునిక విజ్ఞాన పరిశోధనలో ఏం తెలిసింది, రెమెడెసివిర్ ఉపయోగం పడడం లేదు, ప్రభుత్వమే ప్రోటోకాల్కి వెళ్ళి తీసేసింది. కానీ అంతకుముందు ఇది ఉపయోగించండి అన్నప్పుడు తప్పు పట్టలేం కదా ప్రభుత్వాన్ని. ఆ రోజు ఉన్న నాలెడ్జ్ ప్రకారం దాన్ని ఉపయోగించండి అన్నారు. ఈ రోజు ఉన్న నాలెడ్జ్ ప్రకారం దాని ఉపయోగం లేదు, వాడకండి అంటున్నారు. ప్లాస్మా థెరపీ ఇది ఒక అద్భుతం అని గతంలో భావించాం. సో అందరము ప్లాస్మా డొనేషన్ కొరకు ప్రయత్నం కూడా చేశాం. ఇవాళ ICMR ప్లాస్మా వల్ల ఉపయోగం లేదు, ఉపయోగం లేకపోగా నష్టం ఉంది, కొత్త మ్యుటేషన్లు తయారవుతున్నాయని చెప్తున్నారు. మరి అప్పుడు ప్లాస్మాను రికమెండ్ చేసినందుకు ICMRను తప్పుపడదామా, ప్రభుత్వాలను తప్పుపడదామా, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని అందామా? ఎట్టి పరిస్థితుల్లో అనలేము. ఎందుకంటే ఆ రోజున్న సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. సో అందువల్ల మనము సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్ కనుక ఇందులో సైన్స్కు ఉండాల్సిన ప్రాథమిక అంశాలైన ఇది ఎందులో వాడుతున్న, ఇప్పుడు ఈ మందులో వాడుతున్న ఏంటో తెలుసు మనకు, ఈ మందులో ఉండే ఇంగ్రీడియంట్స్ తెలుసు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నిత్య జీవితంలో మనకు ఔషధ గుణాలు ఉన్నవని తెలుసు. ఇప్పటికే ఆయుర్వేద వైద్య విధానంలో వాడుతున్నవే ఇవి. ఆయుర్వేదమే కాదు, ఆధునిక ఆలోపతి వైద్యం కూడా వీటిలో అనేక వాటిని వాడుతున్నవి. అందువల్ల ఇక మిగిలింది ఏంటి, మిగిలిందల్లా శాస్త్రీయ నిర్ధారణ జరగాలి. శాస్త్రీయ నిర్ధారణ జరగడం ద్వారా ఈ ప్రయోజనాన్ని మరింత ఎక్కువ మందికి అందించడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రీయ నిర్ధారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపైన ఉంటుంది. ఆ ప్రయత్నం ఇప్పటికే జరుగుతుందని నాకు తెలిసిన మేరకు ఈవెన్ ఆయుష్ మంత్రిత్వ శాఖకు కూడా దీన్ని పంపించారు.
ఇమీడియట్గా ఆయుష్ వారికి కూడా దీనివల్ల హాని లేదు అని అంటున్నట్లు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఆయుష్ వల్ల అధికారికంగా మనకు చెప్పాలి. సో హాని లేనప్పుడు ఉపయోగించవచ్చు, కానీ హాని లేదనేది కూడా మరింత సమగ్రంగా పరీక్షలు జరపాలి. ఇవాళ వ్యాక్సిన్లకు డ్రగ్స్కే మనము హాని ఉందా లేదా అని తెలుసుకునే క్రమంలో క్లినికల్ మోడ్లో అనుమతులు ఇస్తున్నాం, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇస్తున్నాం. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో హాని లేకపోతే ఉపయోగించుకోవటానికి అభ్యంతరం ఉండకూడదు. వీలైనంత త్వరగా దీనిపైన శాస్త్రీయ నిర్ధారణ చేసి ఈ విజ్ఞానాన్ని సమాజం మొత్తానికి అందించేలా చేయాలి. పరిశోధన ఆధారంగా దీన్ని మరింత మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా లోపాలుంటే ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నెల్లూరు కృష్ణపట్నం నుంచి వస్తున్న ఈ కరోనా మందు పట్ల పూర్తి అశాస్త్రీయమని ఇప్పుడే కొట్టిపారేయకూడదు. అదే సమయంలో దీన్ని వాట్సాప్ యూనివర్సిటీలో గ్లోరిఫై చేయకండి. సైంటిఫిక్ వ్యాలిడేషన్ కొరకు ఆగుదాము. ప్రభుత్వాలు దీన్ని తక్షణం శాస్త్రీయ నిర్ధారణకు ఆల్రెడీ పంపించి ఉన్నాయి. అందువల్ల శాస్త్రీయ నిర్ధారణ వీలైనంత త్వరగా వస్తుంది. సో అందువల్ల ఈ విజ్ఞానాన్ని సమాజం మొత్తానికి ఉపయోగపడేలా అవసరమైన చర్యలు తీసుకోమని చెప్దాము. అందువల్ల తొందరపడి ఏ రకంగా దీన్ని కొట్టిపారేసినా కరెక్ట్ కాదు. అదే సమయంలో దీనిపైన పరిశోధన జరపకుండా నిర్ధారణ చేయకపోవడం కూడా అది సమాజానికి ప్రయోజనాన్ని పెంచదు. అందువల్ల తక్షణం ప్రభుత్వాలు దీనిపైన స్పందించాల్సిన అవసరమైతే ఉంది. జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.